గోవిందమాంబా సమేతుడైనటువంటి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు మీ అందరి మీద సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఆ దేవదేవుడు మీకు అందించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. షష్టగ్రహ కూటమి నిన్న అమావాస్య రోజున, అమావాస్యకి ముందు షష్టగ్రహ కూటమి ఏర్పడింది. దీనికి పర్యవసానం మనం కొన్ని దేశాల్లో చూస్తున్నాం. మయన్మార్లో భూకంపం వచ్చి కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. మన ఋషి పరంపర యొక్క దివ్య దృష్టికి ఇవన్నీ కూడా సంకేతాలు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత జరుగుతున్న మనకు తెలియచెప్పారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి భవిష్య దర్శనము. వికారి నామ సంవత్సరం 2019-20 అనుకుంటాను. వికారి నామ సంవత్సరం వచ్చింది. మనకి ప్రపంచం మొత్తానికి ఒక వికారం పుట్టింది. ఏమిటి అంటే కరోనా అనే మహమ్మారి మనందరినీ కూడా కలవరపెట్టింది. ఆ తరువాత శార్వరి నామ సంవత్సరం. ఈ శార్వరి అంటే చీకటి అనేటువంటి అర్థం కూడా ఉంది. మనమంతా కూడా కొన్ని నెలల పాటు చీకటిలో గడిపాం. ఇంటి నుండి బయటకు రాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. వృత్తి వ్యాపారాలన్నీ కూడా స్తంభించిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. జనవరి 22న జనతా కర్ఫ్యూ అని పెట్టినటువంటి ప్రభుత్వము అత్యవసరంగా 23 నుండి లాక్డౌన్ ప్రకటించింది. అందరము కూడా మనం ఇళ్లలో ఉండిపోయాం. ఆ తరువాత ప్లవనామ సంవత్సరంలో కరోనాకి మనకి ఒక మెడిసిన్ దొరకడము, భారతదేశం నుండి వ్యాక్సిన్ ఇతర దేశాలకి అందించడము, భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికులకు వ్యాక్సినైజేషన్ చేయడము, వ్యాధి నుండి బయటపడడం, ప్లవ అంటే తేలటం. ప్లవనామ సంవత్సరంలో మనమంతా కూడా ఈ ప్రమాదం నుండి బయటపడ్డాం, తేరుకున్నాం. గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో ప్రజల క్రోధానికి ప్రభుత్వాలు బలైపోయాయి. స్పష్టంగా ఇప్పుడు వస్తున్నటువంటిది విశ్వావసునామ సంవత్సరం. దీని అర్థం ఏమిటి అంటే సంపదను ఇచ్చేది, సమృద్ధిని కలిగించేది అని. మనం ఈ సంవత్సరంలో సంపదను చూడబోతున్నాం, సమృద్ధిని చూడబోతున్నాం, అభివృద్ధిని చూడబోతున్నాం. మన అందరి మనస్సులో సద్బుద్ధి కలగబోతూ ఉంది. గత సంవత్సరం రామచంద్రుడు తన స్వస్థానంలో సుప్రతిష్ఠితుడు అయ్యాడు. రామధర్మజుని పాలన ఈ దేశంలో మొదలయ్యింది. ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. ఆ వాతావరణం సుస్పష్టంగా చూస్తున్నాం. ఉగాది అంటే మన పెద్దలు చెప్తారు, నూతన సంవత్సర కీర్తన ఆరంభ అని. వచ్చినటువంటి సంవత్సరము, దాని ఫలితాలు, దాని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఈ సంవత్సరాన్ని ఆరంభించుకోవాలి అంటారు. మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ప్రతి గృహ ధ్వజారోహణం. మన పెద్దలంతా కూడా ఏ మహత్కార్యం మొదలుపెట్టినా కూడా ధ్వజావిష్కరణ జరిగి ఆ తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. వసంత నవరాత్రులు ఆ ఉగాదితో ఆరంభమవుతాయి. ఈ 9 రోజుల పాటు 9వ రోజున నీలమేఘశ్యాముడు, మర్యాదా పురుషోత్తముడు, సాక్షాత్తు ధర్మమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఉద్భవించినటువంటి శ్రీరామనవమి మహోత్సవం వరకు ఈ వసంత నవరాత్రులు మనం జరుపుకుంటాం, ధ్వజావిష్కరణ చేసుకుంటాం.
అంతేకాదు నూతన సంవత్సరానికి సంకేతంగా కాషాయ ధ్వజాన్ని ప్రతి ఇంటి మీద ఆవిష్కరించడం అనాదిగా ఈ జాతి చేస్తున్నటువంటి ఓ గొప్ప కార్యం. మన పెద్దల బాటలో మనం నడుద్దాం. ఈ 9 రోజుల్లో ఈ రోజు ఆవిష్కరణ చేయడం అత్యుత్తమం. సాధ్యం కానటువంటి వాళ్ళు ఈ రోజు నుండి శ్రీరామనవమి వరకు ఈ 9 రోజుల్లో ఏ రోజైనా సరే మీ ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగురవేయండి. 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు పెడితే ఓ ధ్వజం దొరుకుతుంది. కొనుక్కొని రండి, మీ ఇంటి మీద అలంకారం చెయ్యండి. మనమంతా కూడా హిందువులం. ఇది హిందూ గృహం అనేటువంటి సంకేతం ప్రతి వాళ్ళకి కూడా అందాలి. కాబట్టి ఈ విధంగా అందరం ఆలోచన చేద్దాం. మూడో విషయం ఏమిటి అంటే నింబ కుసుమ భక్షణం. మన ఋషుల యొక్క దూరదృష్టికి, దివ్య దృష్టికి, భవిష్య దృష్టికి ఎన్నో సంకేతాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. వేడి పెరిగేటువంటి ఈ సమయంలో చిన్నమ్మవారు, పెద్దమ్మవారు అనేటువంటి రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు, రకరకాలైనటువంటి రుగ్మతలు సోకేటువంటి ఈ సమయంలో ఆ చేదుదైనటువంటి వేప పూత లేదా ఆ వేప ఆకులు, లేత ఆకులు నమలమూడటం చేత ఈ రోగాల నుండి మనం బయటపడతాం. కాబట్టి ఉగాది రోజున ఉగాది పచ్చడి తినాలి. అలాగనే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఎందుకోసం చెయ్యాలి అంటే మనకి ఈ సంవత్సరము మంచేమిటి, చెడేమిటి, రాబోయే కష్టాలేమిటి సూచాయగా తెలిస్తే వాటికి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటాం. మనం పడవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి పంచాంగ శ్రవణం చేయాలి. చివరిది నవరాత్రారంభ. ఈ 9 రోజులు శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తాం, నవరాత్రులు చేసుకుంటాం, వసంత నవరాత్రులు చేసుకుంటాం. విజయనగర రాజులు వసంత నవరాత్రులు జరిగేటప్పుడు ఆ వీధులలో స్వామి రథం వచ్చేటప్పుడు ఆ రథానికి ముందు మహారాజులు పొరక పట్టుకొని ఊడ్చి ఆ దారిని శుభ్రం చేసేవారట. ఈ 9 రోజులు మనం మన క్షేత్రాలని శుద్ధి చేసుకునేటువంటి సంకల్పం తీసుకుందాం. బ్రహ్మంగారి మఠాన్ని శుద్ధిగా పెట్టేటువంటి బాధ్యతలో నా వంతు పాత్ర నాకుంది. నా షాపు ముందు నేను దుమ్ము వేయను. ఒకవేళ పడినటువంటి దుమ్ము ఉంటే ఏదైనా తీసి ఆ డస్ట్బిన్ లో వేస్తాను. నా వీధిని నేను శుభ్రంగా పెట్టుకుంటాను, నా ఊరిని నేను శుభ్రంగా పెట్టుకుంటాను అనేటువంటి సంకల్పం చేద్దాం. ఈ 9 రోజులు రామ అనే మంత్రము నా కుక్షిలోనే ఉంది అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. రామ రామాయణ నివారులు రాలిపోదురు తెలుసుకోండి అన్నాడు. ఆ రామచంద్రుని మనస్సులో పెట్టుకుని ఆ ధర్మమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆయన ఆదర్శాన్ని మనం పురికిపుచ్చుకొని ఆ దారిలో నడుద్దాం. జగద్గురుని అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఎక్కడెక్కడ నుండో స్వామి దర్శనానికి వస్తున్నారు. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇలా శోభాయాత్ర ఉంది అని చెప్పి రైల్వే కోడూరు నుండి శంకరానంద స్వామి వారు అని చెప్పి ఆ స్వామీజీ వచ్చారు. పాపం వారికి ఆయాసంగా ఉంది అని చెప్పి దూరంగా వెళ్లి కూర్చున్నారు. అలాగనే ఓబయ్య స్వామి వారు అని చెప్పి పోరుమామల్ల దగ్గర నుండి వచ్చారు. అనేక మంది కేశాపురం నుండి కొంతమంది వచ్చారు. ఎక్కడెక్కడి నుండో వచ్చారు. మనం చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారము. పండుగ అంటే బంధువులంతా కలిసేటువంటి రోజు. మనమంతా కూడా హిందువులంతా కూడా మన బంధువులం. మనకి మన నలుగురు బంధువులైతే మన ఇంట్లో కలుస్తారు. హిందూ బంధువులంతా కూడా ఎక్కడ కలవాలి అంటే మన ఇల్లు దేవాలయం. ఆ దేవాలయంలో మనమంతా కలవాలి. స్వామి గుణగణ కీర్తన చేయాలి. స్వామి యొక్క నామ సంకీర్తన చేయాలి. స్వామి సేవకు మనం సంకల్పం పుచ్చుకోవాలి. ఆ విధంగా మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. పెద్దలు నడిచినటువంటి బాటలో నడుద్దాం. అందరము కూడా మన పిల్లలకి ఈ దారిని పట్టిద్దాం. ఈ విధంగా పెద్దలంతా ఆలోచన చేస్తారని, దానికి అవసరమైనటువంటి శక్తిని, యుక్తిని సర్వేశ్వరుడైనటువంటి జగద్గురుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబా సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి, జగన్మాత ఈశ్వరీదేవి పరిపూర్ణంగా అందించాలి అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమద్ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, గోవిందమాంబకు, జగజ్జనని ఈశ్వరీ మహాదేవికి, పరిపూర్ణ సిద్ధమూర్తికి. ఈరోజు
పెద్దపీరయ్య స్వామి ఆరాధన కొన్ని వేల మంది సిద్ధయ్య గారి సన్నిధిలో ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. శ్రీ 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 పెద్దపీరయ్య స్వాముల వారికి, అన్నాజయ్య స్వాముల వారికి, ఆనంద భైరవ యోగికి, శ్రీ 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 కక్కయ్య స్వామి వారికి, శ్రీ 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 అచ్చమ్మ తల్లికి, గురుదేవుడు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి, సమస్త గురు పరంపరకు, సమస్త దేవతలకు, సమస్త సాధుమూర్తులకు, సకల శిష్య కోటికి, భక్త జనావళికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా